హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఆంధ్రాలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. లాస్ట్ అరెస్ట్ అయితే పోసాని కృష్ణమురళి జరిగింది పండగ రోజు, శివరాత్రి రోజు. లేటెస్ట్గా ఈ ఎల్లో మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈయన ఇంట్రాగేషన్లో ఒప్పేసుకున్నాడు. ఆ, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి వాళ్ళు టెంప్లేట్ చేసిస్తేనే ఆ టెంప్లేట్ యూజ్ చేసి నేను ఇలా తిట్లతో చెలరేగిపోయాను అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు ఇంటరాగేషన్లో. కాబట్టి నెక్స్ట్ అరెస్ట్లు సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ రెడ్డి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ఫీలర్లు వదులుతున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మైండ్ గేమ్ ఆడుతున్నారేమో కూడా తెలియదు. అంటే ఇంకా మిగతా వాళ్ళందరినీ బ్యాక్ స్టెప్ తీసుకునే విధంగా, అలాగే వాళ్ళలో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేసి పార్టీ తరపున ఎవరు మాట్లాడకుండా చేయడము, లేకపోతే మీరు పార్టీ తరపున ఏమన్నా మాట్లాడితే మీ పైన చర్యలు ఉంటాయి, అవి ఆర్థికపరమైనవి కావచ్చు, లేకపోతే ఇలాంటి లీగల్ ఇష్యూస్ ఏవైనా మీ మీదికి రావచ్చు. కాబట్టి యూ బెటర్ స్టే అవే ఫ్రమ్ ది పార్టీ యాక్టివిటీస్ అన్నట్టు వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారేమో అని కొంతమంది అభిప్రాయం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మనం చూస్తుండే ఈ అరెస్టుల పర్వం ఏదో ఆగేటట్టు ఏం కనిపించట్లేదు. ఇంకొంతపై ఇంకా కొంతమందిపై కూడా ఉండొచ్చు యాక్షన్స్. వాళ్ళ లిస్ట్లో ఇంకెంత చాంతాడంత లిస్ట్ ఉందో, లేకపోతే కొన్ని ఉన్నాయో మరి మనకి తెలియదు. సో ఇప్పుడు జనాలు లేవనెత్తే ఇంకొక ప్రశ్న అంటే అది వైసీపీలు కావచ్చు, లేకపోతే తటస్థులు కావచ్చు. మేబీ కూటమి సపోర్ట్ చేసే ప్రజలైతే ఈ అరెస్టులను సమర్థించవచ్చు. అట్ ది సేమ్ టైం తటస్థులు కానీ వైసీపీ వాళ్ళు కానీ చేసే డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు తిట్టడం ఎవడు తిట్టినా కూడా తప్పే. అది బూతులు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎవరిని అయినా టార్గెట్ చేసి తిట్టడం తప్పే. ఈ తప్పు ఓన్లీ వీళ్ళు మాత్రమే చేశారా, మిగతా వాళ్ళు చేయలేదా? ఇప్పుడు సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి కూడా వాళ్ళు అంటే రకరకాల వ్యక్తులు, అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళనే కాదు, అవతల పార్టీ వాళ్ళనే, కూటమిలోని నాయకులు మాట్లాడిన వీడియోలు ఇవన్నీ కూడా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అందులో కూడా విచ్చలవిడిగా బూతులు మాట్లాడారు. మరి ఈ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ, బూతులు మాట్లాడడం తప్పు, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్పు అనే ఈ నీతి ఓన్లీ అపోజిషన్లకే వర్తిస్తుందా, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులకు కూడా వర్తిస్తుందా? ఇప్పుడు ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంటే గిన ఇది ఒకరికి అనైతికమైనప్పుడు అవతలలో మాట్లాడింది కూడా అనైతికం కదా, మరి ఇవే చర్యలు వాళ్ళపైన కూడా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. బట్ ప్రశ్నించడం వరకు కరెక్టే, కానీ వడ్డించేటోడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా మనకి అన్ని పదార్థాలు అందుతాయనండి. ఇప్పుడు యాక్షన్స్ తీసుకున్నదే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోవాలా, ఎంతవరకు తీసుకోవాలా, ఎవరి మీద తీసుకోవాలని డిసైడ్ చేసేది వాళ్ళే అయినప్పుడు ఇలాంటి డిమాండ్ అనేది పూర్తిగా అసంబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఎలాగో తీసుకోరు అది. బట్ దీని నుంచి వీళ్ళు ఒక కొత్త ఒరవడిని అయితే సృష్టించారు. అంటే రేపొద్దున అధికారంలోకి ఎవడొచ్చినా కూడా ఇలాంటి అవతలను టార్గెట్ చేసి మనము చర్యలు తీసుకునే ఒక గొప్ప అస్త్రాన్ని అయితే మనము ఇచ్చాము. ఇంకా తర్వాత కాలంలో జనాలు దాన్ని ఎంత పదును పెట్టేసి ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారో చూడాలి. ఇప్పుడు వీళ్ళైతే ఒక వే చూపించారు. మనల్ని ఎవరైనా అప్పుడెప్పుడో అంటే అయినా మనం వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి కేసుల ద్వారా ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని ఇంకా ఇంకా కొత్త పుంతలు తొక్కేసి ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు. దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే అది నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి సామెత ఉంటుంది. సో మనం ఒక వే చూపించాము. జనాలు దాన్ని ఇంకా ఎంత స్థాయిలో వాడతారు, ఎవరి మీద వాడతారు, ఎందుకోసం వాడతారు అనేది ఇంక నోబడీ కెన్ డిఫైన్ దట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి నెక్స్ట్ వాళ్ళు కూడా దీన్ని ఇంత ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో అసలు ఈ పోసాని కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, కొంతమంది ఏమో ఆ జీవీ రెడ్డి రిజైన్ చేశాడు కదా, దాన్ని సైడ్ ట్రాక్ ఎక్కించడానికి ఇప్పుడు ఈయన హడావిడిగా వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్కి 27th డేట్ ఉంటే ఈయన ఆ పేపర్స్ పైన 26th నైటే వెళ్ళి అరెస్ట్ చేశారు. అంత ఆత్రం ఏమొచ్చింది అరెస్ట్ చేయడానికి? ఇది జస్ట్ ఆ జీవీ రెడ్డి ఇష్యూని సైడ్ ట్రాక్ ఎక్కించడానికే ఇది చేశారనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే జీవీ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత ఆయనకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉన్నట్టుంది.
చాలామంది టీడీపీ వాళ్ళు ఆయన కొంచెం పాజిటివ్గానే రాశారు, ఈయన వెళ్ళిపోవడము తప్పు, అసలు ఈయన ఉండింటే బాగుండేది అని చెప్పి. అలా రాయడం వల్ల ఏమైందంటే ఇది టీడీపీ అధిష్టానమే తప్పు చేసింది అనే భావన ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి ఇమీడియట్గా కరెక్టివ్ యాక్షన్స్కి లేదా డైవర్షన్ పాలిటిక్స్ కోసము మన పోసానిని అరెస్ట్ చేశారు అనేది ఒక వార్త. కొంతమంది ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు, అది కూడా కరెక్టే కావచ్చు. ఇప్పుడు ఈ రెండు ఇష్యూస్ సైడ్ ట్రాక్ పట్టిపోయాయి. ఎందుకంటే లేటెస్ట్గా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, 3.5 లక్షల కోట్ల బడ్జెట్. బడ్జెట్ పైన జనాల అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ గురించి అందులో ఏం క్లియర్గా పెట్టలేదు. కొన్ని పథకాల గురించి అయితే కొంచెం కేటాయింపులు జరిగాయి, కానీ వీళ్ళు చెప్పినట్టు ఎంత ప్రామిస్ చేశారో అంత స్థాయిలో ఇవ్వడానికైతే ఆ కేటాయింపులు సరిపోవు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకు ఇవ్వాల్సిన దానికంటే కూడా కేటాయింపులు చాలా తక్కువ ఇచ్చారు. దట్ మీన్స్ కొంతమంది లబ్ధిదారులను ఏరివేసే కార్యక్రమం అయితే జరుగుతుంది అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే అది మన ఈనాడులో రాసినది. అది ఆ, 1 రూపాయి ఆదాయం రావడానికి స్టేట్ గవర్నమెంట్కి ఏ ఏ మార్గాలు ఉన్నాయి అంటే ఈ ట్యాక్స్ల వల్ల ఒక 38 పైసే వస్తుంది, తర్వాత ఇంకా జిఎస్టీల వల్ల ఒక 8% వస్తుంది, ఇంకొక దాని వల్ల ఒక 14%, 12% వస్తుంది. ఇలా అన్నీ కలిపి 62 పైసే వస్తాయి ఆదాయము ఆంధ్రాకి. అంటే పన్నుల రూపేణా కానీ, జిఎస్టీ రూపేణా కానీ, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల వల్ల కానీ, ఇట్లా వీటన్నిటి వల్ల 62 రూపాయలు, 62 పైసలు అయితే ఆదాయం సమకూరుతుంది. కానీ ఆ మిగతా 38 ఎట్లా సాధించాలి అంటే దానికి ఏకైక మార్గం అప్పులు చేయడమే. ఇప్పుడు వీళ్ళు ఇయర్కి 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు కదా, అందులో 3.5 లక్షల కోట్లలో 62% మాత్రమే మనకు ఆదాయ వనరులు ఉన్నాయి. మిగతా 38%కి మాత్రం అప్పులే గతి. అంటే ఒక సంవత్సరానికి ఈ బడ్జెట్ ప్రకారం చూస్తే ప్రభుత్వం చేయాల్సిన అప్పులు 1,00,000 కోట్లకు పైనే అవుతుంది. మరి దాన్ని ఎలా సమీకరిస్తారు? ఇదేంటి, ఆ సూపర్ సిక్స్ అరాకొరగా అమలు చేస్తేనే, ఒకవేళ వీళ్ళు కమిట్ అయినట్టు ఆ సూపర్ సిక్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేయాలంటే ఇది కూడా కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి దగ్గర దగ్గర 1,75,000 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు చేసిన ఆ నవరత్నాలకి, ఆ తర్వాత బాబు ప్రకటించిన సూపర్ సిక్స్కి ఎక్స్ట్రా ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుందని బాబు గారే చెప్పినప్పుడు 1,50,000 కోట్లు అవుతుంది అన్నారు. అంటే జగన్ ఉన్నప్పుడు అది 70,000 నుంచి 1,00,000 కోట్ల దాకా అయితే, చంద్రబాబు ప్రకటించిన దానికి 1,50,000 కోట్లు అవుతుందని వాళ్ళే చెప్పారు ఎలక్షన్ ముందు. అంటే ఆల్రెడీ ఇంకొక 50,000 క్రోర్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 38% ఆల్రెడీ డెఫిసిట్లో ఉన్నాం మనం, ఆదాయ మార్గాలు లేవు. దానికి తోడు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేస్తే ఆ 50,000 క్రోర్స్ కూడా యాడ్ అవుతాయి. అంటే అది 1,75,000 దాకా వెళ్ళొచ్చు. మరి దీన్ని ఎలా సమకూర్చుకుంటారు? వాట్ ఆర్ ద మీన్స్? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది, మేము ఆంధ్రాకి ఏది ఇచ్చినా కూడా అప్పులే ఇస్తున్నాం తప్ప గ్రాంట్ పరంగా ఏమి ఇవ్వలేదు అని చెప్పి. దెన్ హౌ ఆర్ వీ గోయింగ్ టు పూల్ ద మనీ? 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళెవరికేం పప్పులు బెల్లాలు పంచట్లేదు. మరి ఎక్స్పెండిచర్ అంతా దేనివల్ల వస్తుంది? కొత్తగా ఏం రాలేదు, జాబులు రాలేదు. ఓవర్ హెడ్ అని చెప్పి ఆ సచివాలయ ఉద్యోగులు అందరినీ, అంటే వాలంటీర్స్ని అందరినీ లేపేశారు. మరి ఇంకా డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు దీనికి. ఇఫ్ యు నో, ఎవరైనా కూడా చెప్పండి, అసలు ఇంత డబ్బులు మనం దేనిపైన స్పెండ్ చేస్తున్నాము, దీనికి లెక్కలు ఎట్లా చూపిస్తున్నాము ఇంత ఎక్స్పెండిచర్? ఎందుకంటే అమరావతి పైన చూస్తే ఏమో అంత రిగరస్గా ఏం వెళ్ళట్లేదు. దానికి అడుకో నుంచి 15,000 కోట్లు లోన్ తెచ్చుకున్నారు. మరి ఇంత స్థాయిలో 3.5 లక్షల కోట్ల బడ్జెట్ దేనిపైన స్పెండ్ చేయబోతున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా ఏం డెవలప్ చేయట్లేదు. రోడ్లు వేస్తున్నామంటే అదేమి లేదు. మెడికల్ కాలేజీలు మా వల్ల నిర్వహణ కాదు అని చెప్పి పంపించేసాము. మరి ఇంకా దేనిపైన చేస్తున్నాము ఏం అర్థం కావట్లేదు. మరి చూద్దాం ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఏ స్థాయిలో పూల్ చేస్తుంది. వీళ్ళు చెప్పిన ప్రామిస్లు, అంటే అరాకొర ప్రామిస్లు కూడా ఏం పెట్టారో పార్షియల్గా ఇంప్లిమెంట్ చేస్తామని, అవి కూడా ఎంతవరకు చేయగలరు అనేది చూద్దాం ఈ డెఫిసిట్ను తట్టుకొని. ఓకే, బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.